హాయ్ అండి. ఈరోజు క్యాబేజీ ఇప్పుడు చారు ఎలా కాసుకోవాలో చూద్దాం. క్యాబేజీతోనే చారు కాసుకుందాం. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీని తీసుకుందాం. దాన్ని సన్నగా కట్ చేసుకోవాలండి, మొత్తం ఇలాగా. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇది మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. క్యాబేజీ ఉడకబెట్టిన వాటితో చారు కాసుకుంటే సూపర్గా ఉంటాయి. 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోనే మంచి వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా నలిగేలాగా ఉడకాలండి. స్టవ్ వెలిగించుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా ఉడికించాలి. ఇలా ఉడికిపోయిన దాన్ని వడకట్టుకోవాలండి, వాటర్ అంతా. ఆ వడకట్టిన ఆ వాటర్ని మనం చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవుతాం. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులండి. చారులో మెంతులు, ధనియాలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి వాటి వల్ల చారు. ఆవాలు ఇలాగా చారులో వేసుకునే దినుసులన్నీ వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. దీన్ని కొంచెం వేగాలి. ఈలోపు మనం ఇవి ఇలా వేగాక ఒక చిన్న టమాటాని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. చిన్న టమాటాని టమాటా మగ్గి వేగాలి. ఇందాక మనం క్యాబేజీ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఈ తాలింపులో పోసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇది కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇందాక వాటర్ మనం క్యాబేజీ ఉడికించుకునేటప్పుడు వేసాం కదండి, దాన్ని చూసి వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఇది 1 స్పూన్ ధనియాలను, నువ్వులు వేయించి పొడి చేసుకున్నది, ఇది 1 స్పూన్ వేసి బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం క్యాబేజీ కర్రీ వండుదాం.
స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు ఇలాగా కావాల్సినవన్నీ వేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం క్యాబేజీ ఉడికించుకున్నాం కదండి, ఆ ఉడికించుకున్న క్యాబేజీని అందులో వేసేసి ఇందులో కూడా మనం సాల్ట్ చూసుకొని వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి అది కూడా కొంచెం. దీన్ని కలిపేసి ఒక 5 minutes అలా ఉడకనిద్దాము. మగ్గాలి. మగ్గి వేగితే చాలా బాగుంటుంది కర్రీ. చారు మరుగుతున్నాయండి. ఎక్కువ మసాలాలు వాడం మేము, తక్కువ వేయాలి తప్పదనుకున్న వాటిలోనే మేము ఎక్కువ మసాలాలు వాడతాం, లేకపోతే వేయం. మగ్గింది. కొద్దిగా కారం, కారం కూడా తక్కువగానే వాడతాము. మా బాబు ఉన్నాడుగా తింటాడని, వాడి గురించి కొంచెం కారం తక్కువ వేసుకుంటాం. తినండి, ఇంతే అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. క్యాబేజీ ఇగురు ఉడకబెట్టిన దాంతో చారు కాసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.